విశాఖపట్నం వర్షాలు మొదలైన కాలం. వర్షపు చినుకులు కిటికీ అంచుల మీద జారుతున్నప్పుడు అన్వి తన కాఫీ కప్పు పట్టుకుని కూర్చుంది. ఆమె కళ్ళలో ఏదో ఖాళీ ఉంది. ఒక జ్ఞాపకం, ఒక గాయం, ఒక పేరు. ఆదిత్య ఆమె కళాశాల రోజుల్లో చూసిన మొదటి ప్రేమ. చాలా సాధారణ అబ్బాయే, కానీ అతని మాటల్లో ఒక జాదూ ఉండేది. అతను మాట్లాడితే ప్రపంచం ఆగిపోతుందనిపించేది. అన్వి మొదట నవ్వుతూ దూరంగా ఉండేది, కానీ ఆ నవ్వు వెనక ప్రేమ మెల్లగా మొలకెత్తింది. కళాశాల చివరి సంవత్సరం. ప్రతి ఉదయం ఆదిత్య ఆమె కోసం ఒక చిన్న కవిత రాసేవాడు. క్లాస్ బ్లాక్ బోర్డు మీద చిన్నగా రాసి వదిలేవాడు. నీ నవ్వే నా ఉదయం, నీ చూపే నా ఆకాశం. అన్వి నవ్వుతూ దాన్ని చదివేది, కానీ కళ్ళల్లో ప్రేమ దాగేది. ఒకరోజు రాత్రి వర్షం పడుతుండగా కళాశాల టెర్రస్ మీద ఆదిత్య ఆమెకు ప్రేమని చెప్పాడు. నిన్ను చూసిన రోజు నుంచి నా లోకం నువ్వే అయ్యావన్వి. అన్వి మౌనంగా నిలబడి ఒక్క చుక్క వాన జారింది, కానీ అది ఆమె కంటి చుప్పుక వాన ఎవరికీ తెలియలేదు. ప్లేస్మెంట్ తర్వాత జీవితాలు వేరయ్యాయి. ఆదిత్య హైదరాబాద్లో జాబ్, అన్వి చెన్నైలో జాబ్. మొదట ఫోన్, చాట్, వీడియో కాల్స్, కానీ నెమ్మదిగా దూరం పెరిగింది. ఒకరోజు ఆదిత్య చెప్పాడు, అన్వి, నేను నీకు సరిపోను అని అనిపిస్తోంది. అది ఆమెకు గుండె కోసినట్లయింది. ఆ మాట తర్వాత ఆదిత్య మాయమైపోయాడు. ఫోన్, మెసేజ్ ఏదీ లేదు. మళ్ళీ వర్షం. ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత అదే విశాఖలో, అదే వర్షాకాలం. అన్వి ఒకరోజు వీధిలో వర్షంలో నడుస్తూ ఒక పరిచితమైన స్వరం విన్నది. తిరిగి చూసింది. ఆదిత్య. ఆయన ముఖంలో కాంతి లేదు, కళ్ళల్లో బాధ. అతను నెమ్మదిగా అన్నాడు, నిన్ను విడిచిపెట్టిన రోజు నుంచి నేను నా జీవితాన్నే కోల్పోయానన్వి. అన్వి కళ్ళల్లో కన్నీళ్లు నిండాయి. ఆమె చెబుతూనే ఉంది, నువ్వు వెళ్ళినప్పుడే నా ప్రపంచం ఆగిపోయింది ఆదిత్య. ఇప్పుడు తిరిగి రాను కూడా చెప్పలేను. మన మధ్య వాన ఆగిపోయింది. ఆ ఇద్దరూ వర్షంలో మౌనంగా నిలబడ్డారు. మధ్యలో ఒకే మాట, మరుపురాని వర్షం.